ఒకవైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా సోషల్ మీడియాలో ఉన్న సైకోలను భరతం పట్టాలని చెప్పి ఏ కేసు వచ్చినా సరే ఏదైతే కనుక సోషల్ సైకోలు ఉన్నారో వాళ్ళ మీద ఎవరు జాలి చూపించినా సరే ఒప్పుకొని పరిస్థితి ఉంటే, మరో పక్కన ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మాత్రం ఆర్జీవీని పట్టుకోవడంలో ఎందుకు విఫలమవుతుంది అనుకోవచ్చు అంటారు? దొరుకుతాడు తొందరపడితే ఎట్లాగా. ఆర్జీవి ఏకాగ్జీవి పరాంజీవి ఎక్కడ పోయినా పట్టుకొస్తారు. ఆర్జీవి కాదు, వాళ్ళ తాతను కూడా పట్టుకొస్తారు. వరుస కుదరాల 5 టీములు తిరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తం 5 టీములు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాయి. దొరుకుతాడు. దొరికితే ఆర్జీవిని చేస్తారు, పచ్చడి చేస్తారు. రేపు పొద్దున వాడు దాక్కున్న వాడికి ఎవరు సపోర్ట్ కూడా లేరు. జగన్మోహన్ రెడ్డి లేడు, ఎవ్వరు లేడు సపోర్ట్. వాడు కంపల్సరీగా దొరుకుతాడు. వాడే ఉంది, కూతురు వెళ్ళిపోయి పెళ్ళ వెళ్ళిపోయి వాడు ఒక్కడే పిచ్చోడయ్యి మందు తాగుతూ అమ్మాయిలు వెంబడి తిరిగేవాడు. వాడికి ఎందుకే సినిమాలు చేసుకోకుండా శుభ్రంగా, అది కాదు సినిమాలు చేసుకోకుండా విమర్శలు చేయటం ఏందయ్యా? కామ పిశాసి వాడు, రాక్షసుడు. పైకి మాత్రం కళ్ళు ఇంతలా ఉబ్బిన అయ్యాలు తెల్లవారుదులు మెలుకొని వాడు అవతారం చూసావా? రాక్షసుడిలాగా ఉంటాడు వాడు. రాక్షసుని మనిషి చేస్తారు రేపు పొద్దున. తొందరపడపక్కడ వెయిట్ అండ్ సీ. అంటే పోలీసులకు దొరకని ఆర్జీవీ మాత్రం మీడియా ప్రతినిధులకు అందుబాటులో ఉంటున్నాడు. ఎలా సాధ్యం అంటారు? ఇదంతా ఎవరున్నారనుకోవచ్చు అంటారు ఆర్జీవీ వెనకమాల? ఎవరుండేది అది బహిరంగంగా కనపడుతుందిగా. అక్కినేని నాగార్జున కొద్దిగా సపోర్ట్ చేస్తున్నాడు. నాగార్జున సపోర్ట్ చేస్తే వదిలిపెడతారని అనుకుంటున్నారు. అక్కడ ఎవరు ఉండరయ్యా? ఇక్కడ ఉన్నది ఎవరు అనుకున్నావు? పైన ఇంద్రుడు, పక్కన ఉన్నది యమధర్మరాజు. ఇంద్రుడు సంధించిన యమధర్మరాజు వదిలిపెట్టాడు. వాడిని ఎక్కడ వేయాలో అక్కడ వేస్తాడు. నిన్న చూశారుగా, ద్వారంపూడి చంద్రశేఖర్ చేసిన దానికోసం సముద్రంలోకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్. సీజ్ చేశారు 1100 మెట్రిక్ టన్నుల 11,000 టన్నులు సీజ్ చేశారు. అంత పెద్ద లోనికి వెళ్ళాడు. ఏంటెందుకు వదిలిపెట్టారయ్యా? వాడు ఎక్కడున్నా గొడవ 24 గంటలు పట్టుకొస్తారు. 5 టీములు తిరుగుతున్నాయి, ఏం ఇబ్బంది లేదు. వాడిని స్టడీ చేస్తారు ఈసారి. కానీ అక్కడ ఆర్జీవీ అంటుంది ఏంటంటే, నా ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టుకుంటాను. సోషల్ మీడియా ఉన్నదే అందుకు, తప్పులు చేసిన వాళ్ళ బట్టలు ఓడదీయటానికే కదా సోషల్ మీడియా ఉంది అంటున్నాడు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? సోషల్ మీడియా ఉంది ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే విమర్శించడానికి, అంతేగాని నాయకులు విమర్శించడం కాదా. నువ్వు విధానాలు విమర్శించాలా, వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దు. నువ్వు వ్యక్తిగత విమర్శలు చేస్తే మీ బతుకులు బయట పెడితే వస్తారు జనాలు. ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. పొద్దుగూగులు అదే పాట పాడితే ఎవడో చూడు. మీరు అనుకుంటున్నారు కానీ మీరు అనుకున్నది వేరు, ఇక్కడ జరుగుతుంది వేరు. మీరు అనుకున్నది ఏం జరగదు. మిమ్మల్ని మాత్రం బొక్కలో వేస్తారు, గ్యారంటీగా తంతారు. నువ్వు నా ఇష్టం వచ్చినట్టు ఏం పెడతారు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు, లోపల వేస్తారు. తొందరపడబాకండి, అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు దొరకటమే లేటు. దొరకటం లేట్ అంటున్నారు. ఆయన ఏమో పదే అసలుగా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎవరు పట్టినా ఇదే ఏంది? ఓ పక్కన చూస్తే కనుక ఏ కేసులో గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన ముద్దాయిలు చెబుతున్న మాట అదే. మరి ఈ రోజు ఆర్జీవీ చెబుతుంది అదే. ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఏంటి ఇదేమన్నా ఉత్తపదం అయిపోయింది అనుకోవచ్చు అంటారు వాళ్ళకి? ఇప్పుడు లండన్ మందులు వాడటం వల్ల జగన్కి పిచ్చెక్కి ఏమంటున్నాడు? నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని చెబుతున్నాడు. నాయకుడే చెప్పాడు మందే ఉందిలే మనం కూడా అది చెబుతామని చెప్పని. గుర్తులేదు. ఈ ఎన్టీఆర్ డైలాగులు సినిమాల్లో పనికొస్తాయి, బయట పనికిరావు. నువ్వు గుర్తు లేకపోయినా గుర్తు చెప్పిస్తారు, నీ చేత చెప్పిస్తారు. మర్చిపోయినా గుర్తు వచ్చిందా అది అంటారు. నువ్వు ఒప్పుకుంటావు గ్యారంటీగా. ఇవాళ కాదు, ఇదిగో ముందే చెబితేనే తక్కువ పడిద్దా కోటింగ్. నువ్వు లేటుగా చెప్పావంటే మాత్రం నీకు కంపల్సరీగా డబల్ కోటింగ్ పడిద్ది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక సంపద సృష్టి అనేది నేను చేశాను, నేను మాత్రమే చేయగలిగాను. 3 పోర్టులు తెచ్చాను, 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో, ఇదే నడుస్తుంది రాష్ట్రంలో అని అంటున్నారు కదా. ఆ దోచుకో, దాచుకో, తినుకో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులే చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పని కూడా ఆయన చెప్తాడు, ఎదురు ఇట్లా చేస్తారని. అట్లా అనుకోబాగా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు, నువ్వు దాచుకో దోచుకో అని అన్నమాట అంటాం కుదరదు. అది జనాలు నిన్ను అంతా గమనించారు. నువ్వు మేనల్లుళ్ళు మేనమావులు అని చెప్పని ఏదో బియ్యం బిస్కెట్లు బారేసి అమ్మఒడి తొక్కఒడి అని చెప్పని వేసి జనాలు ఏదో మాయ చేసి ఇప్పుడే అర్థమవుతుంది నువ్వు ఎంత నేషనల్ ఇక్కడ ఆంధ్రాలో స్కామ్ చేసావు అనుకుంటున్నారు. నువ్వు ప్రపంచ స్థాయి నాయకుడు బాబు. ఆ విషయంలో నీకన్నా చంద్రబాబు నాయుడు గారు తక్కువే. నీకు ఆ విషయంలోకి వస్తే నువ్వు చేసిన పనులు ఏంది నాయన? మొత్తం కొంప ముంచావురా నాయన. నువ్వు ఆంధ్రాని గొల్ల చేసి 10,47,000 కోట్లు దోచుకున్నావు నువ్వు.
నీ బాటలోనే మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు. అందరికి పడిద్ది శిక్ష. నిన్ను నమ్ముకున్న ఐఏఎస్ ఐపీఎస్లు మొత్తం నాశనం అయిపోయారు. నిన్న కాక మొన్న ఆయన చెబుతున్నాడు, కేఏ పాల్ విజయ్ పాల్, ఆయన మా జగన్ తిట్ట ప్రతి ఒక్కడు కూడా నువ్వెవరైతే నాకు వాళ్ళతో సంబంధం లేదు అంటున్నారో వాళ్ళు కూడా చెబుతున్నారు మమ్మల్ని జగన్ తిట్టమంటేనే తిట్టామని. నీకు ఇన్ని కేసులు వీళ్ళ మీద ఉంటే 15 కేసులే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు పెట్టి ఇప్పుడు 250 మందిని పట్టుకున్నారు. 250 మంది కూడా నీకు ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేషన్లో ఉంది కేసు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తిట్టమంటేనే తిట్టామనే మాట అంటున్నారు. అంటే నీ మీద 250 కేసులు మామూలుగా ఇవి ఉన్నాయి ప్రైవేట్గా. విడిగా నీ మీద గవర్నమెంట్ కేసులు ఉన్నాయి, ఈడీలు బోడీలు అవన్నీ అనుకో. నువ్వు నాకు తెలిసినంత వరకు నీకు గవర్నమెంట్ ఐపీసీ కనుక కరెక్ట్గా ఉంటే నీకు 250 ఏళ్ళు పడింది జగన్మోహన్ రెడ్డి. నీకు కాదు, నీ తర్వాత వాళ్ళకి కూడా వేస్తారు శిక్ష. పెన్షన్ అట్టయితే ఒక ముగ్గురు చచ్చిపోతే పిల్లలకి ఇస్తారు, అట్ట నీ తర్వాత వాళ్ళకి కూడా వేస్తారు. భారతమ్మ ఇంకేం చేస్తారు, ఆడపిల్లలు వాళ్ళకి కూడా వేస్తారు శిక్ష. అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి చేసే ఆరోపణ, ఈ ప్రభుత్వం అసలు చేస్తుంది ప్రశ్నిస్తే కనుక లోపలేస్తున్నారు, రేపు నుంచి నేనే ప్రశ్నిస్తాను అంటున్నాడు కదా మరి ఆయన. జనాల్లోకి వచ్చి ప్రశ్నిస్తాను అంటున్నాడు కదా మరి ఆయన. జనాల్లోకి రావాలి కదండి. వచ్చి విశ్లేషణ పెడితే చెప్తారు నువ్వేం చేశావు వాళ్ళు ఏం చేశారని. చిన్న ఉదాహరణ చెప్తానండి. 5 సంవత్సరాలు విజయవాడ నుంచి తెనాలి వెళ్ళటానికి ఒక రోడ్డు దరిద్రంగా ఉండేది. నేను వెళ్ళానండి, ఆ రోడ్డు బంగారం లాగుంది. అసలు ప్రజలు ఎంత హర్షిస్తున్నారంటే అట్లాంటి పనులు ఉత్తమమైన మన పరిపాలన బాగా చేస్తున్నారు. ప్రజలకి అనుకూలంగా వాళ్ళకి మైండ్కి నచ్చినట్టుగా పరిపాలన చేస్తున్నారు. నువ్వు ఏం ప్రశ్నిస్తావా బయటకు వచ్చి? ఏం ప్రశ్న ఒకటి చెప్పు. నువ్వు ప్రశ్నించే ప్రతి ప్రశ్నలో కూడా నువ్వు చేసే స్కామే బయటపడింది. నువ్వు ప్రశ్నించావంటే నీ గుంట నువ్వే దొంగకున్నట్టు. జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపాలు నీకు తెలుసు. ఎక్కడ బయటపడకుండా గుట్టుగా ఉందా నువ్వు చూస్తున్నావు, కానీ నేను ఎవడో వదిలిపెట్టడు. నువ్వే ఇస్తున్నావు ఆ లీకులు మొత్తం నువ్వే ఇస్తున్నావు. నువ్వేమేమి తప్పులు చేసావు నువ్వే చెబుతున్నావు. పలానా దాంట్లో ఇట్లా దోపిడీ జరిగింది, అవన్నీ నువ్వు చేసినాయి కాబట్టి నీ దోపిడీని నిన్నే బయటపడతాయి. నువ్వేం టెన్షన్ పడబాక, నేను చేస్తారు తొందరలో. నెక్స్ట్ నిన్నేస్తే మాకు ఈ గోలే పోయిద్దా, ఇవి అన్నీ మాట్లాడతాం, ఇవన్నీ ఎందుకు చెప్పు. నిన్నొక్కడిని జైలు వేస్తే మొత్తం సమస్య క్లియర్ అయిపోద్ది. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కరెక్ట్గా నీ 10 ఏళ్ళు అని మేము అనుకుంటున్నాం, కానీ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పక్కాగా ఆంధ్రప్రదేశ్ ఫుల్ డెవలప్ అయింది. దీంట్లో ఎటువంటి సమస్య లేదు. థ్యాంక్ యూ.